హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి గుంటూరు సిటీలో 22 బెస్ట్ రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయండి. వీటిల్లో మనకి ల్యాండ్స్, ఫ్లాట్స్, అలాగే షెడ్స్ తోటి మరిన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. వీటిల్లో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా సీరియల్ నెంబర్, యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 6 ఎకరాల 36 సెంట్ల ఓపెన్ ల్యాండ్ 2,20,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇది మనకి గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి 38 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో, సత్తెనపల్లి హైవే రోడ్లో 6 ఎకరాల 36 సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. ఇది ఇప్పుడు మనకి 2,20,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో, సత్తెనపల్లి హైవే రోడ్లో 1 ఎకరం 11 సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది మనకి 46 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు ప్రత్తిపాడు ఏరియాలో సేల్కి వచ్చిన వేకెంట్ ల్యాండ్ అండి. 8,954 గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు గవర్నమెంట్ డొంక రోడ్డు కూడా ఉంటుందండి. ఇది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో మనకి 99 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చింతలపూడి, పొన్నూరు ఏరియాలో సేల్కి వచ్చిన రైస్ మిల్ అండి. ఇది గుంటూరు నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉండే, గుంటూరు టు చీరాల రోడ్డు, కస్కూరు మెయిన్ రోడ్ దగ్గర ఉండే పొన్నూరు విలేజ్లో 5,415 గజాల రైస్ మిల్లు 5,30,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది ఇప్పుడు ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో రైస్ మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళకేనండి ఈ ప్రాపర్టీ అనేది. తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లా బదేవారిపాలెం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మొత్తం 387 గజాల ల్యాండ్. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 18 అడుగుల రోడ్డు. ఇది మనకి 49 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ సెంటర్లో 200 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో కేవలం 42 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. 2 BHK ఫ్లాట్. ఇది మనకి చుట్టుకుంట సెంటర్ VIP రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ సెంటర్ సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పర్పస్ కానీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్రాపర్టీ టోటల్ SFT వచ్చేసి 1080, ప్లింత్ ఏరియా 950, 30 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఎవరైతే గుంటూరు సిటీలో తక్కువ బడ్జెట్లో న్యూ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి బస్ స్టాండ్కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండే, గుంటూరు ఆటోనగర్ రైల్వే గేట్ దగ్గరగా ఉండే అగత్వార్పాడు విలేజ్లో 205 గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో
కేవలం 36 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. ఇక్కడ గజం స్థలం 25,000 వరకు ఉంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. సో ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి బస్టాండ్కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు ఆటోనగర్ రైల్వే గేట్ దగ్గరగా ఉండే అగత్వరపాడు విలేజ్లో 100 గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో 15 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఇది మనకి 100 గజాలలో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. ఇది మనకి 15 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు టు తెనాలి మెయిన్ రోడ్లో రైల్వే స్టేషన్ దగ్గరలో గౌతమ్ గ్రాండ్ హోటల్ ఎదురుగా కమర్షియల్ డాల్ మిల్ సేల్కి వచ్చిందండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే G+2 బిల్డింగ్ అండి. బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మొత్తం 705 గజాలలో ఉండే బిల్డింగు. ఇంతకు ముందు డాల్ మిల్ రన్ చేశారండి. ఇప్పుడు మీరు కావాలంటే కమర్షియల్గా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది బిల్డింగ్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ గజం స్థలం వచ్చేసి 40,000 పైగా ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ 3.5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనకి ఆప్షన్లో కేవలం 2,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో డాల్ మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది మనకి ఓల్డ్ గుంటూరు కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన రెంటల్ బిల్డింగు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు అండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 24, 75 లోతు ఉంటుంది. మొత్తం 200 గజాలలో కట్టిన బిల్డింగు. ఇది మనకి ₹1,00,00,000కి సేల్కి వచ్చిందండి. రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా 40,000 రెంట్స్ కూడా వస్తాయండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా 1,50,000 విలువ చేసే ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ₹1,00,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉండే రెడ్డిపాలెం విలేజ్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం 715 గజాలలో ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 18 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గజం స్థలం వచ్చేసి 25,000 వరకు ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం 19,000కే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నందివెలుగు రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర సేల్కి వచ్చిన సెమీ ఫినిషెడ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఎంట్రన్స్ గేట్, సెట్ బ్యాక్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. ఫ్లాట్ ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు. దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1150, ప్లింత్ ఏరియా వచ్చేసి 950, యూడిఎస్ 47 గజాలు అన్డివిడెల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది మనకి 3rd ఫ్లోర్లో సేల్కి వచ్చింది. ఇది మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి కేవలం 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఎవరైతే గుంటూరు మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్టాండ్ నుంచి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో ఉండే
గోరెంట్ల పక్కన కొరిటిపాడు విలేజ్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1039 గజాలు అన్డివిడల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో కేవలం 30 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. దీనికి జనరేటర్ కూడా ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉందండి, అలాగే లిఫ్ట్ కూడా ఉంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు కార్పొరేషన్ ఏరియా పొత్తూరు విలేజ్ నేషనల్ హైవేకి దగ్గరలో ఎకరం పొలం బ్యాంక్ ఆప్షన్లో 80 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఎకరం పొలం వచ్చేసి 1,50,000 వాల్యూ చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 80 లక్షలకి సేల్కి వచ్చిందండి. ఎవరైతే గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే కొరిటిపాడు విలేజ్లో సేల్కి వచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది 2 ఎకరాల 60 సెంట్ల ల్యాండ్. ఇది మనకి 1 కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎకరం 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి 2 ఎకరాల 60 సెంట్ల ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో 1 కోటి రూపాయలకే సేల్కి వచ్చిందండి. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చింది. నచ్చితే తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు ఏటుకూరు విలేజ్లో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ ల్యాండ్. ఇది అగత్వరపాడు విలేజ్ రోడ్లో ఉంటుంది. ఇది మొత్తం 1032 గజాలండి. ఇది మనకి 80 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 80 అడుగుల రోడ్డు. గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు నెహ్రూ నగర్ బొచ్చాయి తోటలో సేల్కి వచ్చిన రేకుల షెడ్ ఇల్లు అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మొత్తం 131 గజాల రేకుల షెడ్ హౌస్ అండి. ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 39 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఎవరైతే ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో గుంటూరు సిటీకి దగ్గరలో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ బ్రాడీపేట అశోక్ నగర్లో సేల్కి వచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి. ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా. ఇది మనకి 1,25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్గా చేసి ఉందండి. ఎక్కడా కూడా రిపేర్ వర్క్స్ ఏమీ లేదు. సో చూస్తున్నారు కదండి, బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఎవరైతే ఒక క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక 3 బెడ్రూమ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి ఎవరు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అనేది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది జూపూడ్ అండి. ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. 460 గజాల్లో కట్టిన అందమైన ఇండివిజువల్ హౌస్ అండి. బ్యాంక్ ఆప్షన్లో మనకి 43 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని వెలగపూడి సచివాలయానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర ఉండే జూపూడి విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అండి. ఇది ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 60 లక్షలండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 43 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోమాకండి. ఈ హౌస్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే రూట్లో
ఈనాడు ఆఫీస్ దగ్గర హైవే నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పొత్తూరు విలేజ్లో సిఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఈ స్థలం ముందు రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్డు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే 4488 గజాల ల్యాండ్, 150 గజాల బిట్టుగా ప్లాట్స్ డివైడెడ్ చేసి ఉందండి. ఇది ఎల్పీ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇది సిఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 2019లో గజం 12,000 చొప్పున సేల్ చేశారండి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం 7,000 నుండి 8,000 మధ్యలో నడుస్తుంది. అలాగే గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 4,600 రూపాయలు ఉందండి. మనకి బ్యాంక్ ఆప్షన్లో 4,000కే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫరు. లాస్ట్ టైం ఆప్షన్లో దీంతో పాటు 3 ప్రాపర్టీలు మేమే సేల్ చేశాము. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మిగిలి ఉందండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీరు కొన్న రేటుకి డబల్ రేటుకి మేము సేల్ చేయొచ్చండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ తెనాలి గంగాలమ్మపేట కరూరా వైసా బ్యాంక్ దగ్గర గ్రూప్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్. దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సుమారుగా 1400 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1200 ప్లింత్ ఏరియా వస్తుందండి. ఇది మనకి 42 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మధ్యలో గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్కి, డిమార్ట్కి, రింగ్ రోడ్డుకి మధ్యలో గుంజనగుంట్ల కొరిటిపాడు రోడ్లో ఉంటుంది. స్తంభాల గురువు రోడ్డు పట్టాభిపురం రోడ్ని కనెక్ట్ అవుతుంది. మొత్తం 12,294 గజాల కమర్షియల్ ల్యాండ్ అండి. సుమారుగా 2 ఎకరాల 54 సెంట్ల ల్యాండ్. ఇది మనకి 66 కోట్ల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇక్కడ మార్కెట్ రేటు గజం 80,000 పైన ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం 53,000కి సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ 22 ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి. మీరు మాకు సీరియల్ నెంబరు, యాడ్ నెంబరు మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తాము. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.